హాయ్ అండి. నమస్తే అండి. సో, వెల్కమ్ టు మై ఛానల్. సో, మన ఛానల్ అయితే ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తదండి. రకరకాలైతే నేను డిజైన్స్ అప్‌లోడ్ చేస్తాను గదా! సారీస్ కూడా డిజైన్ చేస్తాను. సారీస్ డిజైన్ చేయడం ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు నేను యేసుకున్న సారీ కూడా నేను డిజైన్ చేసిందే. అంటే డైరెక్ట్‌గా సారీ అలా కొనం. బ్లౌజెస్ ఎలాగో డిజైన్ చేసుకుంటాం. డైరెక్ట్‌గా సారీ అలా కొనమనమాట. అవి 2 పీసెస్. ఒకటి నార్మల్‌గా సింథటిక్ సారీ ఆ పై వైట్ కనిపించేది. నేను అది కూడా అప్‌లోడ్ చేస్తానండి. అది ఎలా చేయొచ్చు ఏంటి అనేది. యాక్చువల్‌గా నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయక ముందు ఇవన్నీ చాలా ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తాను. ఒక 20 ఇయర్స్ నుంచి చేస్తున్నాను నేను. బట్ ఛానల్ అయితే మాత్రం ఈ మధ్య రీసెంట్‌గా ఒక 1 ఇయర్, 1 ½ ఇయర్ 2 ఇయర్స్ అయింది నేను పెట్టాను. సో, అందుకని చెప్పి నేను అవి చేయడం అనేది నేను అప్‌లోడ్ చేయలేకపోయాను. అప్పుడెప్పుడో చేసినవి కాబట్టి. అలాగే హెయిర్ క్లిప్ కూడా తయారు చేసింది, నెక్ వేర్ కూడా తయారు చేసింది. కానీ ఇప్పుడైతే చాలా అయితే డిజైన్స్ అయితే నేను అప్‌లోడ్ అయితే చేశానండి. సో, ఇవి కూడా నేను ఫర్దర్‌గా మళ్ళీ చేయడానికైతే నేను ట్రై చేస్తాను. ఈసారి కూడా నేను పెడతానండి ఎలాగనేది. కిందనే ప్లెయిన్ పీస్ అనమాట. కింద మళ్ళీ బార్డర్ కూడా వస్తది. చూపిస్తాను నేను వేరే వీడియోలో అయితే చూపిస్తాను. సో, నార్మల్‌గా నేను చెప్తున్నాను అంతే. మరి ఈరోజు ఏం చేద్దాం చూసేద్దాం వచ్చేయండి. సో, ఇదేంటంటే అండి యాక్చువల్‌గా నెక్ డిజైను. సో, మన దగ్గర చాలా నెక్ డిజైన్స్ ఉంటాయి. ఇది ఒక రకమైన నెక్ డిజైన్ అనమాట. సో, ఇదేంటంటే బ్లౌజ్‌కి లైనింగ్ జాయిన్ చేసేసిన తర్వాత ఒక 1 మీటర్ గ్యాప్‌తో ఒక లైన్ డ్రా చేశాను. చూసారా కింద చాక్ పీస్ లైన్ కనిపిస్తుంది. 1 మీటర్ గ్యాప్ అనమాట. 1 మీటర్ గ్యాప్‌తో డ్రా చేసేసి 3 x 3 ఇంచెస్ క్లాత్ తీసుకొని దాన్ని 3 ఫోల్డ్స్ చేస్తే మనకి ఈ షేప్ వస్తదనమాట. సో, ఆల్రెడీ వేరే వీడియోలో కూడా నేను చూపించాను. మేబీ ఇక్కడ ఫోల్డ్ చేయడం అనేది ఎక్కడో మిస్ అయింది. అంటే ఒక 3 x 3 తీసుకొని ఒక మడత క్రాస్‌గా సమోసా మోడల్ వచ్చేలాగా పెట్టి, మళ్ళీ మడత పెట్టి, మళ్ళీ మడత పెట్టాలి. ఆ 3 మడతలు పెడితే మనకి ఈ షేప్ వస్తది. ఈ షేప్ వచ్చిందని అలా ఒకవైపు కుట్టేసి ఉంచుకుంటే అన్నీ రెడీ అయిపోయి ఉంటాయి కదండీ! సో, అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఎలాగా ఏదైతే మనం కింద మార్కింగ్ చేసుకున్నామో అలాగా స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసేసుకున్న తర్వాత చూసారు కదా పైన మనకి ఇలా స్క్వేర్ షేప్ వచ్చింది. ఆ స్క్వేర్ షేప్ రావాలంటే ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు మడత పెట్టి దానికి కింద నుంచి ఒక సూత్‌తో టాకా ఏసేసుకోవాలి. టాకా ఏసుకున్నప్పుడు ఓన్లీ టాకా ఏసుకొని వదిలేసుకోవచ్చు. లేదు అంటే ఒక పూస పెట్టుకోవచ్చు. లేదంటే కుందన్స్, ప్యాచెస్ ఏమైనా పెట్టొచ్చు. నేను వేరే వీడియోస్ అయితే చూపించానండి. ఎందుకంటే ఈ మోడల్ 2, 3గా నేను అప్‌లోడ్ చేశాను. సో, వేరే వీడియోలో కూడా చూపించాను. సో, ఇలా పూస మనం ఎక్కించేసి గోల్డ్ పూస అనమాట. అంటే గలీజ్‌గా ఒక గోల్డ్ కలర్ ఉంటది అది కాదండి. అంటే గలీజ్ అంటే అదొక రకంగా ఉంటది. బాగా మెరిసిపోయి అది కాదు. మెటాలిక్ గోల్డ్ అనమాట. ఎందుకంటే ఈ సారీకి బార్డర్ ఇదనమాట. యాక్చువల్‌గా ఈ సారీకి మెరూన్‌తో బ్లౌజ్ ఇచ్చాడు. కానీ నేను ఈ బ్లూ కావాలని చెప్పి సారీలో మళ్ళీ 70 సెంటీమీటర్స్ తీసేసి చేశాను. తక్కువ క్లాత్‌తో మనం చేసేవచ్చండి. చీర పన్నా పెద్దది కాబట్టి. అలాగే ఈ సారీ ఫ్రంట్‌కంటే ఇది వచ్చిందనమాట. ముందు అనుకోలేదు. తర్వాత నేను చేశాను ఎలాగో ముక్క మిగిలిందని. సో, ఇది బ్యాక్ అండి. సూపర్ అంటే సూపర్ అసలు. ఆ లటకన్స్ కూడా డబుల్ కలరు. జస్ట్ ఒక్క జాయింట్ ఏస్తాం అంతే. అది కూడా నేను అప్‌లోడ్ చేశాను ఎలా చేయాలి అనేది. సో, ఈ బ్యాక్ నెక్ చూసారు కదా నేను చూపించాను కదా ఎలా చేయాలి అనేది. జస్ట్ ఒకటి చూపించాను. అలా అన్నిటికి చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కుందన్స్ పెట్టుకోవచ్చు, పూసలు పెట్టుకోవచ్చు. ఏది మన ఇష్టం. ఏదైనా స్టోన్స్ పెట్టుకోవచ్చు. ఏదైనా అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో, సింపుల్‌గా అయిపోద్దండి. ఇలా 2 లైన్స్, 3 లైన్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఇంకా ఫర్దర్‌గా అయితే అప్‌లోడ్ చేస్తాను. హ్యాండ్ అంతా కూడా ఇలాగే డిజైన్. ఇది హ్యాండ్ 1 లైన్ వచ్చింది కదా! ఇలాగ 4 లైన్స్ వచ్చేలా కూడా నేను ఎలా చేయొచ్చు అనేది నేనైతే తొందరలో అయితే అప్‌లోడ్ చేస్తానండి. ప్రస్తుతం నాకు యాక్చువల్‌గా సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి. సో, నేను కొంచెం ఫాస్ట్‌గానే వీడియోస్ పెట్టడానికైతే ట్రై చేస్తాను మాక్సిమం. సో, ఇంకా ఈ బ్లౌజ్ హెమ్మింగ్‌కి ఇవ్వాలి. అందుకే కింద అలా కనిపిస్తుంది మీకు హ్యాండ్. సూపర్ అంటే సూపర్ కదండీ! మరి బ్లౌజ్ ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.